డీఐజీ టెర్రరిస్టుల డిమాండ్లకు సీఎంకి చెప్పారు. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పారు. అక్కడ నుంచి కేబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చింది. మరేం రెండో ఆలోచన లేకుండా కేబినెట్ ఈ డిమాండ్లను ఒప్పుకుంది. తిరిగి గవర్నమెంట్ నిర్ణయం అంచెలంచెలుగా కమిషనర్కు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం $1,00,00,000 రిజర్వ్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి వెంటనే హెలికాప్టర్ ద్వారా ఒక అధికారి ద్వారా కమిషనర్కు చేరింది. ఈలోగా హర్ష తన సహచరులను చాలా డిపార్ట్మెంట్లకు పంపి కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించాడు. సిఐడి డిపార్ట్మెంట్, క్లూస్ టీమ్, ప్లాస్టిక్ ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ దగ్గరకు నిర్విరామంగా తిరిగాడు. తనకు కావలసిన సరంజామా సిద్ధం చేసుకున్నాడు. హర్ష తిరిగి కమిషనర్ దగ్గరకు వచ్చేసరికి కమిషనర్ ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాడు. సార్, నా ఆపరేషన్ నిమిత్తం సిద్ధంగా ఉన్నాను. మీరు వాళ్ళ లీడర్తో నేను కేవలం 10 నిమిషాలు మాట్లాడతానని చెప్పండి అన్నాడు. ఇంతలో వాళ్ళ లీడర్ నుంచి కాల్ వచ్చింది. కమిషనర్, మీకు ప్రభుత్వ నిర్ణయం తెలిసిందా అని అడిగాడు. తెలిసింది, డీఐజీ చెప్పాడు. మనుషుల మార్పిడికి అరేంజ్మెంట్లు చేయండి. ఎక్కడ తేడా రాకూడదు. తెల్లవారుజామున రహస్యంగా జనం సందడి లేనప్పుడు జరగాలి అంటూ మిగతా విషయాలన్నీ వివరంగా చెప్పాడు కమిషనర్కు. అన్నీ మీరు చెప్పినట్లే జరుగుతాయి, కానీ మా మధ్యవర్తి మీతో కేవలం 10 నిమిషాలు మాట్లాడతాడు. పంపించమంటారా అడిగాడు కమిషనర్. సరే, కానీ ఏమాత్రం మాకు అనుమానం వచ్చినా మీ మధ్యవర్తిని పిల్లల్ని ఖతం చేస్తాం. అది గుర్తుంచుకొని పంపండి అన్నాడు అతను. ఫోన్ ఆఫ్ చేసిన కమిషనర్, హర్ష, వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కేవలం 10 నిమిషాలే పర్మిషన్ ఇచ్చారు అన్నాడు. ఆ మాత్రం చాలు అన్నాడు హర్ష. సాయంత్రం అయింది. హర్షను స్కూల్లోకి పంపారు. అక్కడ పిల్లలతో హడావిడిగా గోలగోలగా ఉంది. పిల్లలు తాము తెచ్చుకున్న లంచ్ తిన్నారు కనుక ఆకలికి ఆగగలిగారు. కానీ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. టీచర్లంతా విడిగా మరొక గదిలో బందీగా ఉన్నారు. లోపలికి వచ్చిన హర్షను ఒక టెర్రరిస్ట్ మెటల్ డిటెక్టర్తో చెక్ చేశాడు. ఒళ్ళంతా తడిమి చూచి ఏమీ లేదని నిర్ధారించుకున్నాక వాళ్ళ లీడర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఏమిటి మాతో మాటలు? మా డిమాండ్లు ఒప్పుకున్నారు కదా, మరింకేం ఉంటాయి మాటలు అన్నాడు లీడర్. మీ వాళ్ళను వదిలేయడం మాకు సమస్య కాదు, మీ మనసులో ఉన్న ద్వేషభావాన్ని. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.